గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అంటే 2025 అక్టోబర్ 21 యొక్క కరెంట్ అఫైర్స్ మీద ఒక టెస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. మనం ఆల్రెడీ ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ని మీకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్లో పంపించడం జరుగుతుంది. ఆ పంపిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే పంపిస్తున్నామో వాటి మీదే మీకు ప్రాక్టీస్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభించడం జరిగింది. మిత్రులారా, మీకు ఎవరికైనా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే 9949444441కి మీ వాట్సాప్ నుంచి మీ పేరు పంపించండి. నేను డైలీ కరెంట్ అఫైర్స్ని మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఎవ్రీడే ఆ కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ సిరీస్ కూడా తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. దాంతో మీకు ఈజీ ప్రాక్టీస్ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సరే, ఈరోజు ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి 10 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. ది బ్రహ్మాస్త్ర అన్లీష్డ్ అనే పుస్తకం గురించి ఈ మధ్యకాలంలో చాలా న్యూస్ ఆర్టికల్స్లో రావడం జరుగుతోంది. ఈ ది బ్రహ్మాస్త్ర అన్లీష్డ్ అనేటటువంటి ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? హూ రోడ్ ది బుక్ ది బ్రహ్మాస్త్ర అన్లీష్డ్? రామ్ మాధవ్, విక్రమ్ సంపత్, రాజగోపాలాచారి, టి శివానందన్. వీరిలో ఎవరు ఈ పుస్తకాన్ని రచించారో ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ది బ్రహ్మాస్త్ర అన్లీష్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? రామ్ మాధవ్, విక్రమ్ సంపత్, సి రాజగోపాలాచారి, టి శివానందన్. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఆప్షన్లో ఏ ఆప్షన్ అన్నది నెంబర్ పెట్టినా చాలు, కామెంట్ రూపంలో తప్పనిసరిగా పెట్టండి. లేకపోతే ది బ్రహ్మాస్త్ర అన్లీష్డ్ అనే పుస్తకాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు అంటే టి శివానందన్ గారు. టి శివానందన్ గారు ఆ పుస్తకాన్ని రచించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే మెర్కోసూర్ ఇండియా, ఈ మెర్కోసూర్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ వాణిజ్య ఒప్పందాన్ని బలపరచడానికి భారతదేశం ఏ దేశంతో సంయుక్త ప్రకటన చేసింది? అది నిన్నే జరిగిందండి. ఆ దేశంతో ఒక జాయింట్ అనౌన్స్మెంట్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే టు స్ట్రెంగ్థన్ ది మెర్కోసర్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్, ఈ మెర్కోసర్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ని బలపరచడం కోసమని ఆ దేశంతో మన దేశం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆ దేశం పేరేది? ఉరుగ్వే, పరాగ్వే, అర్జెంటీనా, బ్రెజిల్. ఉరుగ్వే, పరాగ్వే, అర్జెంటీనా, బ్రెజిల్. ఈ 4 దేశాల్లో ఏ దేశంతో మన దేశం ప్రత్యేకంగా ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది? దేనికోసం అంటే ఈ మెర్కోసూర్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ని బలోపేతం చేయడం కోసం అనేది మీరు ఆన్సర్ తెలియజేయాలి. మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉరుగ్వే, పరాగ్వే, అర్జెంటీనా, బ్రెజిల్. వీటిలో మెర్కోసూర్ ఇండియా వాణిజ్యం ఒప్పందం గురించి భారతదేశం బ్రెజిల్ దేశంతో సంయుక్త ప్రకటన చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీకు తెలియకపోతే వెంటనే మీరు ఫస్ట్ ఒకసారి మీకు టెలిగ్రామ్లోను అండ్ వాట్సాప్లోనే మీకు ఆల్రెడీ పంపిస్తున్నాను కరెంట్ అఫైర్స్. వాటిని ఒకసారి చదివిన తర్వాత ఈ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ప్రాక్టీస్ అయిపోతుంది. మిత్రులారా, తప్పనిసరిగా అవి చదివిన తర్వాత ఈ టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, హిన్రిచ్ ఐఎండి సస్టైనబుల్ బిజినెస్ ఇండెక్స్ 2025 ఈ మధ్య రిలీజ్ అయింది. ఆ హిన్రిచ్ ఐఎండి సస్టైనబుల్ బిజినెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? వాట్ ర్యాంక్ డిడ్ ఇండియా అచీవ్ ఇన్ ది హిన్రిచ్ ఐఎండి సస్టైనబుల్ బిజినెస్ ఇండెక్స్ 2025? 22nd ర్యాంక్, 20th ర్యాంక్, 21st ర్యాంక్, 23rd ర్యాంక్. ఈ ర్యాంక్స్లో ఏ ర్యాంక్లో భారతదేశం హిన్రిచ్ ఐఎండి సస్టైనబుల్ బిజినెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం నిలిచింది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ హిన్రిచ్ ఐఎండి సస్టైనబుల్ బిజినెస్ ఇండెక్స్ 2025లో భారతదేశం 23వ స్థానంలో నిలవడం జరిగింది. 23rd పొజిషన్ లేదా 23వ ర్యాంక్లో నిలవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొట్టమొదటిసారిగా ఎన్ని రంగాలకు గ్రీన్ హౌస్ గ్యాస్ ఉత్సర్జన తీవ్రతా నియమాలను జారీ చేసింది అని అడిగే అవకాశం ఉంది. ఫర్ హౌ మెనీ సెక్టార్స్ డిడ్ ఇండియా ఇష్యూ లీగల్లీ బైండింగ్ జిహెచ్జి ఇంటెన్సిటీ టార్గెట్ రూల్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ 2025? అంటే జిహెచ్జి ఇంటెన్సిటీ టార్గెట్లని లీగల్గా అంటే చట్టబద్ధంగా బైండ్ చేస్తూ ఎన్ని రంగాలకి ఇప్పుడు కేటాయించింది, భారతదేశం రూల్స్ ఫ్రేమ్ చేసింది
అనే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందువల్లంటే జస్ట్ నిన్నే ఈ రూల్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఆ రూల్స్ అంటే ఎన్ని సెక్టార్స్కి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఇంటెన్సిటీ టార్గెట్ రూల్స్ని ప్రకటించింది మొట్టమొదటిసారిగా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే పర్యావరణం గురించి క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి దానిలో ఈ క్వశ్చన్ ఎక్కువగా ఇంపార్టెంట్. దీనిలో ఆన్సర్ మనం చూసినట్లయితే ఆప్షన్స్ 6, 3, 5, 4 అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంటెన్సిటీ టార్గెట్ రూల్స్ని చట్టబద్ధంగా భారతదేశంలో 4 రంగాలకి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది మొట్టమొదటిసారిగా. తర్వాత మరి పెంచుతారు. ప్రస్తుతాన్ని మాత్రం కేవలం 4 రంగాలకు మాత్రమే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క అంటే GHG ఇంటెన్సిటీ టార్గెట్ రూల్స్ని ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. కటి బిహు అనే ఫెస్టివల్ ప్రస్తుతం ఒక రాష్ట్రంలో జరుగుతోంది. ఆ కటి బిహు పండగ అనేది ఆ రాష్ట్రంలో చాలా ఫేమస్ అయినటువంటి ఫెస్టివల్ పండగ. అందువల్ల ఈ కటి బిహు పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద కటి బిహు ఫెస్టివల్ సెలబ్రేటెడ్? కటి బిహు పండుగ సాధారణంగా జనరల్ స్టడీస్ విభాగంలో ఫెస్టివల్స్ గురించి ఇస్తుంటాడు క్వశ్చన్స్. దానిలో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కటి బిహు పండుగ అనేది అస్సాం రాష్ట్రంలో జరుపుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి పండుగల్లో ఒకటి అనమాట. కటి బిహు. ఈ కటి బిహు పండుగ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారండి? అస్సాం రాష్ట్రంలో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. అహ్మదాబాద్లో జరిగినటువంటి 11వ ఆసియా ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? విచ్ పొజిషన్ డిడ్ ఇండియా సెక్యూర్ ఇన్ ది 11th ఏషియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025 హెల్డ్ ఇన్ అహ్మదాబాద్? మన అహ్మదాబాద్లోని ఈ ఏషియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు నిన్నటితో ముగిశాయి. ఈ ముగిసినటువంటి ఏషియన్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు అనేవి అహ్మదాబాద్లో జరిగాయి. దానిలో మన భారతదేశం ఎన్నవ స్థానంలో నిలవడం జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. 10th పొజిషనా, 9th పొజిషనా, 8th పొజిషనా, 11th పొజిషనా? 10, 9, 8, 11 ఈ స్థానాల్లో ఏ స్థానంలో భారతదేశం నిలిచింది అనేది మనం చూసుకోవాలి. మీకు ఆప్షన్ తెలిస్తే ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అహ్మదాబాద్ జరిగినటువంటి 11వ ఆసియా ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో భారతదేశం 11వ స్థానంలో నిలవడం జరిగింది. 11th పొజిషన్లో నిలవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ అండ్ ప్రైవేట్ రంగాల్లో మాసిక సెలవు విధానము అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అంటారు కదండి. ఆ మెన్స్ట్రువల్ సైకిల్ కోసం ప్రత్యేకంగా ఇంతవరకు ఏంటంటే ఉమెన్ ఎంప్లాయీస్కి మాత్రం ప్రత్యేకంగా గవర్నమెంట్లో ప్రత్యేకంగా ఒక 5 CLs అంటే క్యాజువల్ లీవ్స్ ఎక్కువగా ఇస్తుంటారు. కానీ ఈ మెన్స్ట్రువల్ సైకిల్ కోసం ప్రత్యేకంగా మెన్స్ట్రువల్ లీవ్స్ ఇవ్వడం కోసమని ప్రత్యేకంగా మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ అనేది ఒక రాష్ట్రం తీసుకొచ్చింది ఈ మధ్య. ఆ రాష్ట్రం ఏది? ప్రభుత్వ అండ్ ప్రైవేట్ రంగాల్లో కూడా ఇంప్లిమెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ అనే దాన్ని ఆ రాష్ట్రం అవలంబించడం జరిగిందనమాట. క్వశ్చన్ చూడండి. ప్రభుత్వ అండ్ ప్రైవేట్ రంగాల్లో మాసిక సెలవు విధానము అనే దాన్ని ప్రవేశపెట్టినటువంటి భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఏది? విచ్ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు లాంచ్ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ ఇన్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్. ఇప్పటివరకు ప్రైవేట్ సెక్టార్లో లేదు, ప్రైవేట్ సెక్టార్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమని ఈ ప్రత్యేకమైనటువంటి మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ అనే దాన్ని ఆ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఆ రాష్ట్రం ఏది అనేది మనకు ఇక్కడ ఆ క్వశ్చన్. వాటిలో ఆప్షన్స్ చూసినట్లయితే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఢిల్లీ. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఢిల్లీలో ఏ రాష్ట్రం ఈ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ అనే దాన్ని అవలంబించిందో ఒకసారి మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మెన్స్ట్రువల్ లీవ్ పాలసీని పెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రం ఆ పాలసీస్ని తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 8th నేషనల్ న్యూట్రిషన్ మంత్ 8వ జాతీయ పోషణ నెల ముగింపు కార్యక్రమం అనేది ఇటీవల
ఏ నగరంలో జరిగింది? నిన్నే కంప్లీట్ అయిందండి. ఆ నగరంలో 8వ జాతీయ పోషణ నెల ముగింపు కార్యక్రమం అనేది జరిగింది. ఆ జాతీయ పోషణ నెల ముగింపు లేదా జాతీయ పోషణ మాస ఉత్సవ ముగింపు అనే కార్యక్రమం ఏ నగరంలో జరిగింది? ఏ నగరంలో జరిగింది? డెహ్రాడూన్, న్యూఢిల్లీ, పూణే, లక్నో. ఈ నగరాల్లో ఏ నగరంలో 8th నేషనల్ న్యూట్రిషన్ మంత్ కంక్లూడ్ అయింది అని చెప్పాలి. ఇన్ విచ్ సిటీ వాజ్ ది 8th నేషనల్ న్యూట్రిషన్ మంత్ కంక్లూడెడ్? మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. 8th నేషనల్ న్యూట్రిషన్ మంత్ అనేది డెహ్రాడూన్లో కంప్లీట్ అయిందనమాట. డెహ్రాడూన్. అది జరిగినటువంటి నగరం పేరు ఏంటండి? డెహ్రాడూన్. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. మన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తేజస్ LCA Mk1A యుద్ధ విమానం యొక్క 3వ ఉత్పత్తి లైన్ని ఎక్కడ ప్రారంభించారు? Where did Defense Minister Rajnath Singh inaugurate the 3rd production line of Tejas LCA Mk1A fighter aircraft? ఈ తేజస్ LCA Mk1A ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ యొక్క ఉత్పత్తిని ఒక ప్రాంతంలో మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది నిన్న. అది ఎక్కడ అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. హైదరాబాద్, నాసిక్, బెంగళూరు, చండీగఢ్. ఈ ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో ఆయన ఈ తేజస్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది అనేది మీరు ఆన్సర్ తెలియజేయాలి. తెలిస్తే తెలియజేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. తేజస్ LCA Mk1A ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ని మన రాజ్నాథ్ సింగ్ గారు నిన్న ప్రారంభించినటువంటి నగరం ఏది అంటే నాసిక్లో ఆయన ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. భారతదేశం అండ్ మధ్య ఆసియా, మిడిల్ ఏషియా భద్రతా మండలి 3వ సమావేశం ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ది 3rd మీటింగ్ ఆఫ్ ఇండియా అండ్ ది సెంట్రల్ ఏషియన్ సెక్యూరిటీ కౌన్సిల్ హెల్డ్? 3వ మీటింగ్ ఇండియా సెంట్రల్ ఏషియా సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క 3వ సమావేశం అనేది ఎక్కడ జరిగింది? ఆస్తానా, బిష్కెక్, దుషాంబే, తాష్కెంట్. ఈ నగరాల్లో ఏ నగరంలో జరిగిందో మీరు చెప్పాలి. మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఒకసారి. వేర్ వాజ్ ది 3rd మీటింగ్ ఆఫ్ ఇండియా అండ్ ది సెంట్రల్ ఏషియన్ సెక్యూరిటీ కౌన్సిల్ హెల్డ్? ఏ నగరంలో జరిగింది?